హాయ్ హలో నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఇక్కడ ప్రచురితమవుతున్న ప్రతి కథ నా ఊహల్లో నుంచి పుట్టి నేను ప్రచురించుకున్న సొంత కథలు యార్. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అయి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోకండి. అల్లుకున్న బంధం 30తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది లైక్స్ ఇవ్వడం లేదు యార్. లైక్స్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి యార్. మీరిచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. కారు వచ్చిన సౌండ్ వినగానే శివ్ బయటికి వస్తాడు. ఒక కారులో నుంచి కొత్త జంట దిగితే ఇంకో కారులో నుంచి హరి రేఖ గారులు దిగుతారు. కిరణ్కి ఎదురు వచ్చి కంగ్రాట్స్ రా, నువ్వు ఒక ఇంటివాడి అయ్యావు అంటూ హత్తుకుంటాడు శివ్. కిరణ్ శ్రావణికి శివుని పరిచయం చేస్తాడు. నమస్తే అండి అని నమస్కారం చేస్తుంది. అన్నయ్య అవుతాను, అలాగే పిలువు శ్రావణి అంటాడు శివ్. అలాగే అన్నయ్య అని చిన్నగా నవ్వుతుంది. పదండి అని శివ్ పక్కకి జరుగుతాడు. కిరణ్ శ్రావణి గుమ్మం దగ్గరికి రాగానే ఆగండి ఆగండి అంటూ ఐషు హారతి పళ్ళెంతో ఎదురు వస్తుంది. కిరణ్ శ్రావణిని అక్కడ నిలబడమని రేఖ హరిగారు లోపలికి వెళ్తారు. మా హారతి ఇవ్వు అన్నయ్య వాళ్ళకి అంటుంది ఐషు. నువ్వే ఇవ్వురా, నువ్వు పెద్దదానివి కదా, నువ్వు ఇవ్వుమా అని హారతి పళ్ళెం రేఖగారి చేతిలో పెడుతుంది. ఇద్దరికి హారతి ఇచ్చి బొట్టు పెడతారు. ఆవిడ పక్కకి తప్పుకోగానే కిరణ్ లోపలికి రాబోతుంటే ఐషు అడ్డుగా నిలబడుతుంది. మళ్ళీ ఏంటిరా అని అడుగుతాడు కిరణ్. కిరణ్ భుజం చుట్టూ ఒక తెల్లటి పంచె వేసి దాని కొనకి శ్రావణి చీరకి కలిపి కొంగుముడి వేస్తుంది ఐషు. ఇప్పుడు ఇదెందుకురా అడుగుతాడు కిరణ్. నేనప్పుడు మిస్ అయ్యాను కదా, అందుకే ఇప్పుడు అంటుంది. వదిన చేతిని పట్టుకొని చకచకా మీ పేరులు చెప్పి నా కట్నం నాకిచ్చి అప్పుడు లోపలికి రా. ఐషు అల్లరికి అందరూ నవ్వుకుంటారు. నువ్వు ఒక్కదానివే ఉన్నావు, ఎప్పుడు నిన్ను బంకమట్టిలా అతుక్కొని ఉండే నీ తోకలు ఏరి అని అడుగుతాడు కిరణ్. ఏం పాపం వాళ్ళ మీద బెంగ పెట్టుకున్నావా అన్నయ్యా అని సాగదీస్తూ అడుగుతుంది. అంతలేదు, ఇలాంటి వాటికి ముందుంటారు కదా, అందుకే అడిగాను. వాళ్ళకి ఇవాల్టితో హౌస్ సర్జన్ అయిపోతుంది, లాస్ట్ డే కదా, చాలా బిజీగా ఉన్నారు. అమ్మా బతికిపోయాను అంటాడు కిరణ్. నువ్వు ముందు పేర్లు చెప్పి వస్తావా, ఈరోజంతా కబుర్లు చెప్తూ బయటే ఉంటావా అడుగుతుంది ఐషు. అంతలేదు, జట్లాగ్తో చిరాగ్గా ఉంది, ఎంత తొందరగా లోపలికి రానిస్తే అంత మంచిది. నాదేముందన్నయ్య, నీదే ఆలస్యం, ముందు నువ్వు పేర్లు చెప్పు. అక్కడ నేనే ముందు చెప్పాను, ఇక్కడ మీ వదిన్ని చెప్పమను. శ్రావణిని చూస్తుంది ఐషు. మా చెల్లెందుకు చెప్పాలి, ఫస్ట్ నువ్వు చెప్పు అంటాడు శివ్. ప్రతిసారి నేనే ముందెందుకు, ఆడవాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలి అంటారుగా, మీరే చెప్పండి. నీ చేయి పట్టుకొని నిన్ను నమ్మి ఇంత దూరం వచ్చింది నీతో, ఫస్ట్ నువ్వే చెప్పాలి అంటాడు శివ్. ఐషు ఇది ఇప్పుడే తేలేలా లేదు అని కింద కూర్చొని గడ్డం కింద చేతులు పెట్టుకొని వాళ్ళనే చూస్తూ ఉంటుంది. ఐషుని అలా చూసిన శ్రావణికి ఐషు అసలే బొమ్మలాగా ఉంటుంది, ఇప్పుడు అంత ముద్దుగా ఉండేసరికి ముందుకు వంగి ఎంత ముద్దుగా ఉన్నావో అని ఐషు బొగ్గలు పట్టుకొని లాగుతుంది. అప్పుడు ఐషుని అందరూ చూస్తారు. సరే డెవిల్, నేనే చెప్తానులే ఫస్ట్, ఇంకలే అంటాడు కిరణ్. హమ్మయ్య, ఈ రోజంతా చెప్పరేమో అనుకున్నాను అని శివ్కి చెయ్యి అందిస్తుంది లేవడానికి. శివ్ లేపగానే ఇప్పుడు చెప్పండి అంటుంది. నేను కిరణ్, నా భార్య శ్రావణితో వచ్చాను, నన్ను లోపలికి రానివ్వమ్మా చెల్లెమ్మా అంటాడు. వదినా ఇప్పుడు నీ టర్న్. నేను శ్రావణి నా భర్త కిరణ్ కుమార్తో వచ్చాను అని సిగ్గుపడుతూ చెబుతుంది. నా కట్నం నాకిచ్చి హ్యాపీగా వెళ్ళిపో అన్నయ్య అంటుంది ఐషు. కిరణ్ ఐషు చేతిలో ఒక బాక్స్ పెడతాడు. అది చూసిన ఐషు గుర్రుగా చూస్తుంది. నీకదుంటే అన్నం కూడా అవసరం లేదుగా, అందుకని ఐస్ క్రీమ్ ఇచ్చి సరిపెడదామనుకుంటున్నావా. బుజ్జి ముందు లోపలికి రానివ్వు, తర్వాత మీ ఇద్దరు ఎంతసేపైనా పోట్లాడుకోండి, మేం అడ్డురాము. మీ గోలతో తను బయటే నిలబడి ఉంది, అసలే జర్నీ చేసి వచ్చారు అంటాడు శివ్. ఐస్ క్రీమ్ బాక్స్ కిరణ్ చేతిలో పెట్టి నీ సంగతి తర్వాత చెప్తా, నువ్వే మింగు అది అని పక్కకి తప్పుకుంటుంది ఐషు. కిరణ్ నవ్వుకుంటూ శ్రావణిని తీసుకొని లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన శ్రావణి రేఖ గారితో మాట్లాడుతున్న ఐషుని పిలుస్తుంది.
వస్తున్నా వదిన అంటూ స్వీట్ తీసుకువచ్చి ఇద్దరికీ పెట్టి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని విష్ చేస్తుంది. ఓయ్ డెవిల్, ఇంకా ఈ ముడి తీయొచ్చు కదా అని అడుగుతాడు కిరణ్. ఇప్పుడు నీకు అంత అర్జెంట్ ఏంటి? ఫ్రెష్ అవ్వాలి. కుదరదు. కిరణ్ తన భుజం మీద ఉన్న పంచి తీసి శ్రావణి భుజం మీద వేసి వాష్రూమ్కి వెళ్తాడు. కిరణ్ అలా వెళ్ళగానే ఐషు నవ్వేస్తుంది. ఇప్పుడు చెప్పు వదిన, ఏంటి విశేషాలు? మా అన్నయ్య ఏమంటున్నాడు? అవును, ఫస్ట్ నైట్ కూడా అక్కడే అయిపోయింది కదా. ఇక్కడ అయ్యుంటే మా అన్నని ఒక ఆట ఆడుకునేదాన్ని, రూమ్లోకి రానివ్వకుండా అని అంటుంది ఐషు. శ్రావణి ఆ మాటలకి సిగ్గుపడుతూ నవ్వుకుంటుంది. నువ్వు సిగ్గుపడితే భలే అందంగా ఉన్నావు వదిన. నీకంటే కాదులే ఐశ్వర్య. ఐషు అని పిలువు వదిన. నాకు కావలసిన వాళ్ళు అలా పిలిస్తేనే నాకిష్టం అంటుంది ఐషు. బుజ్జి అని పిలువు శ్రావణి అని అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన కిరణ్. ఓయ్, అది నా కన్నా ఒక్కడే పిలిచే పిలుపు. ఇప్పటినుంచి మేం కూడా అదే పిలవాలి అనుకుంటున్నాం అంటాడు కిరణ్. బాగా ఎక్కువ చేస్తున్నావు అని నెత్తి మీద ఒక్కటి వేస్తుంది ఐషు. శ్రావణి ఐషు చేతిలో ఒక బాక్స్ పెడుతుంది. ఏంటి వదిన ఇది అని అడుగుతుంది. మీ అన్నయ్య నీకోసం తీసుకున్నారు. నీకోసం దారిలో కారాపి ఐస్ క్రీం కొన్నారు. నువ్వు ఇక్కడే ఉంటావని, కానీ నువ్వు ఇలా గుమ్మంలో పేర్లు అడుగుతావని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే కట్నం అనగానే ఇందాక సరదాగా ఐస్ క్రీం బాక్స్ ఇచ్చి నీతో జోక్ చేశారు. ఇది బ్యాగ్లో ఉంది, అందుకే వాష్రూమ్ అని వెళ్ళి ఇది పట్టుకు వచ్చారు అంటుంది శ్రావణి. నేను సరదాగా అడిగాను వదిన, నిజంగా ఏదన్నా కావాలి అని కాదు. అది అన్నయ్యకి కూడా తెలుసు. అది మాకు తెలుసులే ఐషు, ముందు ఓపెన్ చేసి చూడు, అందులో ఏముందో. మీ అన్నయ్య నాకు కూడా చూపించలేదు, ఫస్ట్ నువ్వే చూడాలి అని అన్నాడు అని చెబుతారు రేఖా గారు. ఐషు ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో డైమండ్ పొదిగిన చోకర్, దానికి సెట్ అయిన ఇయర్ రింగ్స్, గాజుల సెట్ ఉంటాయి. చూడడానికి చాలా బాగుంటుంది. నచ్చిందా ఐషు అని శ్రావణి అడుగుతుంది. ఎందుకన్నయ్యా ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు ఇది కొన్నావు అడుగుతుంది ఐషు. నా చెల్లికి నేను కొనుక్కున్నాను, మధ్యలో నీకెందుకు అంటాడు కిరణ్. ఆ చెల్లిని నేనే కనుక. మరి ఖర్చు గురించి నీకెందుకు? అది కాదు అన్నయ్య. ఐషు, అది కొనడానికి మీ అన్నయ్య ఎన్ని షాపులు తిరిగారో తెలుసా? మా చెల్లికి ఏది పెట్టినా తన అందం ముందు తేలిపోతుంది అని లాస్ట్కి దీనిని సెలెక్ట్ చేశారు. నీకు నచ్చుతుందో లేదో అని ఎన్నిసార్లు అనుకున్నారో అంటుంది శ్రావణి. చాలా బాగుందన్నయ్య అని చెబుతుంది ఐషు. అమ్మయ్య, బతికించావు. ఇప్పుడు నచ్చలేదంటే మళ్ళీ ఇండియా వెళ్ళి ఎక్కడ మార్చుకురావాలో అని తెగ టెన్షన్ పడ్డాను అంటాడు కిరణ్. వదినా, నీ ముందు మీ ఆయన్ని కొడుతున్నాను అని అస్సలు ఫీల్ అవ్వకు అని కిరణ్ని 4 పీకుతుంది. ఏం పర్లేదు, నేను అస్సలు ఫీల్ అవును అంటుంది శ్రావణి. ఇద్దరూ సరిపోయారు అంటాడు కిరణ్. కిరణ్ చేయి చుట్టుకొని భుజం మీద తలవాల్చి మిస్ యూ అన్నయ్య అంటుంది. కిరణ్ ఐషు తలపై ముద్దు పెట్టి నేను కూడా చాలా మిస్ అయ్యాను. పెళ్లిలో మీ ఇద్దరిని చాలా మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది అంటాడు. అప్పుడే శివ్, హరిగారు లోపలికి వస్తారు. కన్నా, ఎక్కడికి వెళ్ళారు? రిసెప్షన్ ఏర్పాట్లన్నీ అయిపోయాయి కదరా, అంకుల్కి ఒకసారి చూపించి వద్దాం, పక్కనే కదా అని అలా వెళ్ళి వచ్చాం. బుజ్జి, వాళ్ళు జర్నీ చేసి వచ్చారు, డిన్నర్ చేస్తే రెస్ట్ తీసుకుంటారు కదా, మనం కూడా బయలుదేరొచ్చు అంటాడు శివ్. డిన్నర్ రెడీగా ఉంది కన్నా, మీ ఇద్దరి కోసమే చూస్తున్నాం. వీళ్ళు లోపలికి రాగానే మీరు మాయమయ్యారు. ఫోన్ వచ్చిందిరా అక్కడి నుంచి. నేను వెళ్తుంటే అంకుల్ కూడా వచ్చారు. సరే పదండి, డిన్నర్ చేద్దాం. అప్పటికే శాంతమ్మ అక్కడ ఉన్న పని వాళ్ళతో కలిసి అన్ని డైనింగ్ టేబుల్పై సర్దేస్తుంది. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసేస్తారు. ఐషు ఎక్స్ట్రా బోనస్ ఐస్ క్రీం కూడా పొట్టలో వేసేస్తుంది. ఇంక మేం స్టార్ట్ అవుతాం అంకుల్ అంటాడు శివ్. ఈరోజు ఇక్కడే ఉండిపోవచ్చు కదా అడుగుతారు హరిగారు. ఎందుకు అంకుల్, దగ్గరే కదా, మీరు రెస్ట్ తీసుకోండి, మేము మార్నింగ్ వస్తాం. నాకు నైట్ ఇండియా వాళ్ళతో మీటింగ్ ఒకటి ఉంది. లాపీ కూడా తేనివ్వలేదు మీ అమ్మాయి, అది అటెండ్ అవ్వాలి కంపల్సరీ అని చెబుతాడు శివ్. అయితే ఐషుని ఉంచి వెళ్ళు, నువ్వెలాగూ మీటింగ్ ఉందంటున్నావు కదా అంటారు హరిగారు. పప్పా, రేపు ఉదయాన్నే వస్తాంలే, శాంతమ్మ, సత్యం చాచు కూడా ఉన్నారుగా అంటుంది ఐషు. వాళ్ళు కూడా ఇక్కడ ఉండటానికి ఏమి ఇబ్బందిరా? ఇబ్బంది అని కాదు పప్పా. నాన్న, బావ లేకుండా తను ఉండదులే,
వదిలేయ్ అని చెబుతాడు కిరణ్. సరే, రేపు పొద్దున్నే వచ్చేయండి ఐషు. ఇటు నుంచే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళేలా అంటారు రేఖా గారు. ఓకేమా అంటూ కిరణ్ని శ్రావణిని కలిపి హగ్ చేసుకొని ఇంకోసారి విష్ చేసి బాయ్ చెబుతుంది. ఈలోపు రేఖా గారు కొన్ని బ్యాగులు ఐషు వాళ్ళ కారులో పెట్టిస్తారు. ఏంటిమా అన్ని బ్యాగులు అని అడుగుతుంది ఐషు. నీకు కాటన్ శారీస్ అంటే పిచ్చిగా, అవి తెచ్చాను. ఇప్పుడు ఓపెన్ చేసే ఓపిక లేక చూపించలేదు. ఇంటికి వెళ్ళాక చూసుకో. ఇంకా స్వీట్స్ పెట్టించాను. వావ్, కాటన్ శారీస్ తెచ్చావా? థ్యాంక్ యూ మా. నేను చెబుదాం అనుకున్నాను, మళ్ళీ పెళ్లి హడావుడి కదా ఎందుకులే అని చెప్పలేదు. కానీ అన్నీ తెచ్చావేంటమ్మా, మనీ ఎంతో అంటుండగానే హరి, రేఖ, కిరణ్ మొహాలు సీరియస్గా పెడతారు. అది చూసి అది కాదమ్మా, ఎక్కువ కదా, మా కూతురికి మేము తెచ్చాం, ఇష్టమైతే తీసుకో, లేకపోతే ఇక్కడ పెట్టేసి వెళ్ళు అంటారు చిరుకోపంగా రేఖా గారు. సారీ అని రేఖా గారి బొగ్గ మీద ఒక ముద్దు పెడుతుంది. ఇంకెప్పుడు వేరు చేసినట్టు మాట్లాడుకో ఐషు. ఓకేమా, శాంతించు అని ముద్దుగా మొహం పెడుతుంది. అది చూసి రేఖా గారు నవ్వేస్తారు. శాంతమ్మకు కూడా తెచ్చాను, అందులో ఉన్నాయి, చూసి ఇవ్వు అని చెబుతారు. అలాగేమా, ఓకే మరి అని అందరికీ చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. కిరణ్ శ్రావణి రూమ్లోకి రాగానే ఎలా ఉంది మేడం మన ఇల్లు అని శ్రావణిని వెనక నుంచి హక్ చేసుకొని అడుగుతాడు కిరణ్. చాలా బాగుంది అని చెబుతుంది. ఈ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వడం కొంచెం టైం పడుతుంది నీకు అంటూ శ్రావణి ముందుకు తిరిగి కిరణ్ వైపు చూస్తూ, నాకు శివ్ అన్నయ్య ఐషుని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇద్దరు చాలా మంచివాళ్ళు కదా. శివ్ అన్నయ్య ఫ్యామిలీని చూశాను పెళ్లిలో, మిలీనియర్స్ కదా వాళ్ళు, కానీ ఎంత సింపుల్గా ఉన్నారు. అన్నయ్య కూడా నాతో చాలా ఫ్రీగా ఉన్నారు. ఇంకా ఐషు అంత పెద్ద డాక్టర్ అనే గర్వం ఎక్కడా లేదు. మీరు చెప్పినప్పుడు నేను కలిసినా తను నాతో కలుస్తుందా అని అనిపించింది. కానీ తనని చూశాక ఆ అనుమానమే పోయింది. నాకు బెస్టీ అయ్యేలా ఉంది అంటుంది శ్రావణి. శ్రావణి నుదుటన ముద్దు పెట్టి తనంతే, మనుషుల స్వభావం చూస్తుంది, అంతస్తులు చూడదు. అసలు వాళ్ళిద్దరూ ఆస్తులతో పోలిస్తే మనది నథింగ్. ఇద్దరికీ అది అసలు అవసరం లేదు. ఐషు ఫాదర్ నాన్న ఎంబీబీఎస్ చేసేటప్పుడు ఫ్రెండ్స్. తర్వాత ఎవరికి నచ్చిన విభాగంలో వాళ్ళు సెటిల్ అయ్యారు. నాన్న ఇక్కడికి వచ్చేశారు. ఐషుకి 5 ఇయర్స్ అప్పుడు ఇక్కడ అంకుల్ కనిపించారు. ఆంటీ లేరు. అప్పటి నుంచి మళ్ళీ నాన్న అంకుల్ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. చాలాసార్లు ఐషుని మాకిచ్చి నువ్వు పెళ్లి చేసుకో అన్నా అంకుల్ ఒప్పుకోలేదు. చిన్నప్పటి నుంచి తనంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ నాన్న ఏమి కొంటున్నా అన్నయ్యకి అని ఇంకోటి కొనిపించేది. అది నాకు ఉపయోగపడేది కాకపోయినా గొడవ చేసేది కొనే వరకు. ఇద్దరం కలిస్తే చిన్నప్పుడు ఇల్లు కిష్కిందకాండే అయ్యేది. అన్నయ్య అంటూ నన్ను వదిలేది కాదు. తను ఎవరిని అన్నా నా అనుకుంటే వాళ్ళ కోసం ఎంతైనా తగ్గుతుంది. తేడా వస్తే మాత్రం సీగిలి రాకాసిలా వాళ్ళకి చుక్కలు చూపిస్తుంది. జాగ్రత్త శ్రావణి. శివ్ గురించి మీ ఫ్యామిలీలో కూడా ఎవరికీ చెప్పొద్దు. ఇంక ఐషుకి మాత్రం ఎప్పుడూ మన వల్ల బాధపడే పరిస్థితి రాకూడదు. అదొక్కటే నేను ఆశపడేది. ప్రామిస్, నా వల్ల ఐషుకి ఏ ప్రాబ్లం రాదు అంటుంది శ్రావణి. థ్యాంక్ యూ అంటూ శ్రావణి అదరాలపై అదర సంతకం చేస్తూ తనని అల్లుకుపోతాడు. శివ్ ఇంటికి రాగానే ఫ్రెష్ అయి క్లయింట్ మీటింగ్ ఉండడంతో వేరే రూమ్లోకి వెళ్ళి స్కైప్ కాల్ అటెండ్ అవుతాడు. ఐషు ఫ్రెష్ అయి రేఖ గారు ఇచ్చిన బ్యాగులు ఓపెన్ చేసి చాలా బాగున్నాయి మా అనుకుంటూ మొత్తం వార్డ్రోబ్లో సర్దుతుంది. కిందకి కొన్ని కవర్స్ తీసుకువచ్చి శాంతకి ఇస్తుంది. ఏంటి చిన్నమ్మ ఇవి? రేఖ అమ్మ నీకు చీరలు, సత్యం చాచుకి బట్టలు ఇచ్చారు. ఎందుకు చిన్నమ్మ? అన్నయ్య పెళ్ళికి మీకు బట్టలు తీశారు. స్వీట్స్ చాలా పెట్టారు చిన్నమ్మ, అన్నీ సర్దేశాను. చిన్నయ్యకి పట్టుకు వెళ్ళండి అని చెబుతుంది శాంత. మీ చిన్నయ్య స్వీట్స్ తింటారా? అది ఈ టైంలో సత్యం చాచుకి బాగా ఇష్టం కదా, తనకి పెట్టు అని చెబుతుంది. ఆల్రెడీ 2 అరిసెలు వేసేసాడమ్మా ఆ పొట్టలో. ఐషు నవ్వుకుంటూ సరే ఇంక పడుకోండి అని పైకి వెళ్ళిపోతుంది. శివ్ కాల్లో ఉండడంతో తన పతి ఎద మీద పవలించడం అలవాటైన ఐషుకి నిద్ర పట్టక ఫోన్లో హనీమూన్లో దిగిన ఫోటోలు చూస్తూ కాలం గడుపుతుంది. ఆ ఫోటోలు చూస్తూ శివ్ చేసే అల్లరి గుర్తుకు రాగానే ఎంత అల్లరివాడివి కన్నా నువ్వు అనుకుంటూ పొద్దున్నుంచి అలసిపోయి ఉండడం వల్ల ఫోన్ చూస్తూనే నిద్రపోతుంది. 2 గంటల పాటు సాగిన మీటింగ్ పూర్తవడంతో రూమ్లోకి వచ్చిన శివ్కి ముద్దుగా బెడ్ మీద అడ్డంగా పడుకున్న ఐషుని చూడగానే నవ్వొస్తుంది. లాపి టీపాయ్ మీద పెట్టి బెడ్ దగ్గరికి వస్తాడు. ఐషు చేతిలో ఉన్న ఫోన్ తీసి పక్కన పెడుతుంటే
స్క్రీన్ ఆన్ అయి ఫోటోలు కనపడతాయి. అవి చూసి నవ్వుకొని ఫోన్ పక్కన పెడతాడు. ఐషుని సరిగా పడుకోబెట్టి తను పడుకొని ఐషుని తన ఎదమీదకి చేర్చుకొని నుదుటి మీద ముద్దు పెడతాడు. తన పతి స్పర్శ తెలియగానే తన చుట్టూ చేతులు వేసి ఇంకా దగ్గరికి జరుగుతుంది. అది చూసి శివ్ నవ్వుకుంటూ తన చుట్టూ చేతులు వేసి పడుకుంటాడు. కిరణ్ శ్రావణి వాళ్ళ కోసం చేయించిన ప్రత్యేకమైన చైర్లో కూర్చోగానే అక్కడికి వచ్చిన అతిథులు అందరూ వాళ్ళని విష్ చేస్తున్నారు. కిరణ్ హరిగారు డాక్టర్స్ అవడంతో అక్కడ ఎక్కువ వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళే కనిపిస్తారు. అక్కడ ఐషుని చూసిన వాళ్ళందరూ పలకరిస్తారు. చిన్న వయసులోనే డాక్టర్ అవ్వడం, పైగా మంచి పేరు రావడంతో అక్కడ తనే సెంటర్ ఆఫ్ అట్రాక్ట్ అయ్యింది. అందరూ ఐషుని పొగుడుతూ మాట్లాడుతుంటే శివ్కి చాలా సంతోషంగా ఉంటుంది. మైక్ అప్పుడే వచ్చి శివ్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. మైక్ని చూసి వచ్చిన ఐషు ఆంటీ రాలేదేంటి అని అడుగుతుంది. మమ్మీ రిలేటివ్స్ మ్యారేజ్కి వెళ్ళింది. బాగుంది బ్రో. ఆంటీ ఒక పెళ్ళికి వెళ్ళారు, నువ్వు పెళ్లి రిసెప్షన్కి వచ్చావు. మరి నీ పెళ్ళి ఎప్పుడు బ్రో అని అడుగుతుంది. నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా సిస్? అంటే పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండరా బ్రో? పెళ్లి చేసుకుంటే అన్నీ వాళ్ళ ఇష్ట ప్రకారం ఉండాలి కదా సిస్. అవునా కన్నా, నువ్వు నా ఇష్ట ప్రకారం అన్నీ నాకు నచ్చినట్లుంటున్నావా? నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా లేవా అని అడుగుతుంది. అయ్యయ్యో, నేను శివ్ గురించి అనలేదు సిస్. నువ్వు గోల్డ్ సిస్. అందరికీ నీలాంటి అమ్మాయి దొరకదు కదా సిస్, అందుకన్నాను అంటాడు మైక్. చూడు బ్రో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు ఆలోచించే విధానం బట్టి రిలేషన్ ఉంటుంది. నేనేమి గొప్పదాన్ని కాదు. నేను చేసే అల్లరి కన్నా ఇష్టంగా భరిస్తున్నాడు. అందుకే తను హ్యాపీగా ఉన్నాడు. ఏ రిలేషన్ అయినా ఫస్ట్ నమ్మకం ఉండాలి బ్రో. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మేము కలిసి ఉంటాం అనే నమ్మకం ఉన్న చోట ప్రేమ ఉంటుంది. ఒకరి ఇష్టాలు ఒకరు గౌరవించుకోవడంలో తప్పు లేదు కదా. మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం మనం కొన్ని వదులుకుంటే తప్పేముంది? ప్రేమ ఉన్న చోట వాళ్ళ లోపాలు మనకి పెద్దగా కనిపించవు బ్రో. ఉన్నా ప్రేమతో వాటిని మానిపించొచ్చు. మనకంటూ సొంతమైన మనిషి ఒకరు ఉండాలి. వాళ్ళతో మాత్రమే మన మనసులో ఉన్న సంతోషం, బాధ అన్నీ పంచుకోగలం. కష్టం, సుఖం అన్నిట్లో తోడుండడానికి మనకంటూ ఒక తోడు అవసరం బ్రో. మీ ఇండియన్స్ లాగా ఇక్కడ అమ్మాయిలు ఎవరు రిలేషన్కి అంత వాల్యూ ఇవ్వరు సిస్. ఎందుకు ఉండరు బ్రో? ఉంటారు, కానీ మీరు గుర్తించరు. ఇప్పటి వరకు నువ్వు ఒక విధంగానే చూసావు, అందుకే నీకు అలాంటి అమ్మాయిలే కనిపించారు. ఇప్పటి నుంచి నీ దృష్టి మార్చు, అప్పుడు నీకే తెలుస్తుంది. అందరూ ఒకేలా ఉండరు బ్రో. నువ్వు వెళ్ళే పబ్లలో నీకు అలాంటి వాళ్ళే కనిపిస్తారు. పబ్లో చూడకుండా నీ చుట్టూ ఉన్నవారిని చూడు, తేడా తెలుస్తుంది. నలుగురు అమ్మాయిల్లో ఒక్కరైనా రిలేషన్కి వాల్యూ ఇచ్చేవాళ్ళు కనపడతారు. పోనీ అదంతా వదిలే. ఆంటీ ఎప్పటినుంచో తన ఫ్రెండ్ కూతురు ఎవరో ఉందని చెప్పారు కదా. తనతో నీ పెళ్లి చేయాలి అని ఆంటీ అనుకుంటున్నారు కదా. ఆంటీకి నీ ఇష్టాలేంటో తెలుసు. అప్పుడు ఆంటీ నీకు సూట్ అయ్యే అమ్మాయినే చూస్తారు కదా. కొద్ది రోజులు ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేయి. కానీ అన్నీ నీకు నచ్చినట్టు ఉండాలి అనుకోకుండా చూడు. అప్పుడు నీకే తను కరెక్ట్నా కాదా అని అర్థమవుతుంది. ఆంటీ కోసం కూడా ఆలోచించు. నీకు పెళ్లి చేయాలి అని ఆంటీ కోరిక కదా. ఓకే సిస్, చూస్తాను. నువ్వు చెప్పినట్టు ఆలోచిస్తాను అంటాడు మైక్. తొందరగా చూడు బ్రో, నీ పెళ్లి కూడా చేసేద్దాం. గెస్ట్లందరూ వెళ్ళిపోవడంతో కిరణ్ వాళ్ళు కూడా కిందకి వస్తారు. అందరూ కలిసి డిన్నర్ చేస్తుంటారు. ఐషు వేరే వైపు చూస్తూ ఉండడంతో, ఐషు ఏంటి అటు చూస్తున్నావు అని శ్రావణి అడుగుతుంది. అక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, పాపం ఫంక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కన్నాకి సైట్ కొడుతుంది. కన్నా ఇంటెన్షన్ కోసం ఎంత ప్రయత్నం చేస్తుందో. కన్నా ఎటు వెళ్తే అటు వెళ్తుంది. ఇప్పుడు కూడా కన్నా ఎదురుగా ఉండేటట్టు కూర్చుంది. కానీ కన్నా మాత్రం చూడడం లేదు. సిస్, ఇదంతా నువ్వెలా అబ్జర్వ్ చేసావు సిస్? ఒకసారి ఎందుకో చూస్తే ఆ పాప శివ్ వైపే చూస్తుంది. ఎందుకో డౌట్ కొట్టి ఒక కన్ను అటువేసి గమనిస్తున్నా. దొరికిపోయింది. పాపం కన్నా, నీ చూపు కోసం పడిగాపులు కాస్తుంది. ఒక్కసారి చూడొచ్చు కదా అంటుంది ఐషు. శివ్ ఐషుని ఒక్క చూపు చూస్తాడు. నన్ను కాదు కన్నా. బుజ్జి, కామ్గా తినో. సర్లే, పాపం బిడ్డ. ఐషు, నీకు కోపం రావటం లేదా తను అలా చూస్తుంటే అని శ్రావణి అడుగుతుంది. కోపం ఎందుకు వదినా? హీరోలా ఉన్నాడు అని చూస్తుంది. పాపం తన ట్రయల్స్ తను వేస్తుంది. అందులో తప్పేముంది? తను ఎంత ప్రయత్నం చేసినా కన్నా చూడను కూడా చూడడు. ఇంకా నాకెందుకు కోపం వస్తుంది అంటుంది ఐషు. ఆ అమ్మాయి అన్నయ్య దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు? అంత సీన్ లేదులే వదినా.
నాకన్నా ఒక్క చూపుకి దడుచుకుని పారిపోతుంది. అంత నమ్మకం ఎలా సిస్? మైక్ అడుగుతాడు. ఎలా అంటే అది అంతే. తన చూపులో నా మీద కనిపించే ప్రేమ తెలుస్తుంది. తన స్పర్శలో నేనంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. తన పనుల్లో, మాటల్లో తన ప్రపంచం నేనే అని తెలుస్తుంది. ఒకవేళ నీ నమ్మకం తప్పయి శివ్ వేరే అమ్మాయిని ఇష్టపడితే, నన్ను తప్ప ఇంకో అమ్మాయిని నాకన్నా ఇష్టపడడం అంటే అది అసంభవం. ఒకవేళ అలా ఇష్టపడితే నా వల్ల తనకేదో కష్టం వచ్చి నా దగ్గర దొరకని స్వాంతన తన దగ్గర దొరికింది అని అనుకోవాలి. షటప్ బుజ్జి, ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా అంటాడు శివ్. ఏదో సరదాగా కన్నా. ఏంటి సరదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడడమా? అది కాదు కన్నా. మాట్లాడకుండా సైలెంట్గా తిను ఫస్ట్. సారీ కన్నా. అక్కడి నుంచి లేచి హరిగారి దగ్గరికి వెళ్తాడు శివ్. శివ్ గురించి అంత నమ్మకంగా చెప్పి మళ్ళీ చివరిలో నీ వల్ల కష్టం వస్తే వాడు మారుతాడా? నీ వల్ల కష్టం వచ్చినా వాడు ఇష్టంగా భరిస్తాడు తప్ప ఇంకోవైపు చూడడు అని నీకు తెలిసి కూడా ఎందుకు అలా అన్నావు ఐషు? అడుగుతాడు కిరణ్. అన్నయ్య, నేనేదో ఫ్లోలో సరదాగా అన్నాను. అదేమి సరదా ఐషు? ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందన్నయ్య. ఇప్పుడు నా పతిదేవుడి కోపాన్ని ఎలా పోగొట్టాలో. సారీ సిస్, నా వల్లే. నీ వల్ల కాదులే బ్రో. నువ్వు నీ డౌట్లు అడిగావు. నేను చెప్పిన దాన్ని అదే ఫిక్స్ అని ఉండొచ్చుగా. తర్వాత అన్నదే తన కోపానికి కారణం. ఆ మాటల్లో నన్ను తక్కువ చేసుకున్నాను అని ఆయన కోపం. వాట్? శివ్కి కోపం అందుకు వచ్చిందా? నిజంగా మీ ఇద్దరిని చూసి మేం చాలా నేర్చుకోవాలి ఐషు. అతి తక్కువ కాలంలోనే ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం, ప్రేమ చూస్తుంటే మేము అలా ఉండగలమా అనిపిస్తుంది అని శ్రావణి అంటుంది. సిస్, ఒకసారి అటు చూడు అంటాడు మైక్. మైక్ చెప్పిన వైపు చూసిన అందరూ షాక్తో లేచి నిలబడతారు. కథ కొనసాగుతుంది. ఎందుకు అందరూ అంత షాక్ అయ్యారు? ఏం జరుగుతుంది అక్కడ? అది తెలియాలి అంటే ఛానల్ని ఫాలో అయిపోవాలి. ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అంతేకాదండోయ్, చిన్న లైక్ ఇవ్వాలి, షేర్ కూడా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.